Hello, my name is Lakshmi Narayana, lecturer in economics, Government Degree College, Peddapalli. Yesterday, Indian economy eve of independence. స్వాతంత్రం వచ్చే నాటికి మన భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాల గురించి చర్చించడం జరిగింది. డిస్కస్ అబౌట్ ఈవ్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఇండస్ట్రియల్ సెక్టార్. మనకు స్వాతంత్రం వచ్చే నాటికి మన భారతదేశంలో పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే పూర్వకాలంలో మనకు స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటన్ మనం పరిపాలించక ముందు మన దేశం భారీ పరిశ్రమలు కాకుండా చిన్నతరా పరిశ్రమలు కావచ్చు, లేదా చేతి వృత్తులు కావచ్చు, లేదా ప్రతి కులానికి ఉండే రకరకాల వృత్తులపైన ఆధారపడి జనం లేదా ప్రజలు స్వయం సమృద్ధి సాధించేవారు వాళ్ళ వృత్తుల ద్వారా. కానీ ఎప్పుడైతే బ్రిటన్ పరిపాలించడం స్టార్ట్ చేసిందో ఆ కుల వృత్తులు మెల్లమెల్లగా నశించిపోవడం, అదేవిధంగా పెద్ద తరహా పరిశ్రమలు స్థాపించకపోవడం, ఒకవేళ పరిశ్రమలు స్థాపించినా కూడా ఇక్కడ తయారయ్యే విధంగా పరిశ్రమ స్థాపన లేకపోవడం. అంటే మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినప్పుడు ముడి పదార్థాలను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పూర్తిగా తయారైన వస్తువులు తిరిగి మళ్ళీ ఇండియాకి తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో అమ్మేవాళ్ళు. రా మెటీరియల్ ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఫినిషింగ్ గూడ్స్ తయారు చేసి మళ్ళీ మన ఇండియాకి అమ్మేవాళ్ళు. ఆ విధంగా మన భారతదేశాన్ని వాళ్ళు అనేక రకాలుగా దోచుకోవడం అనేది జరిగింది. మనము ఈ తరుణంలో మన స్వాతంత్రం వచ్చే నాటికి మన భారత యొక్క పారిశ్రామిక రంగం ఏ విధంగా ఉంది అనే అంశాన్ని చూసినప్పుడు ఇండస్ట్రియల్ సెక్టార్ ఇవ్ ఆఫ్ ఇండిపెండెన్స్. ఇండియా కుడ్ నాట్ డెవలప్ ఎ సౌండ్ ఇండస్ట్రియల్ బేస్ అండర్ ద కొలోనియల్ రూల్. బ్రిటన్ మన దేశాన్ని వలస ప్రాంతంగా పరిపాలిస్తున్న తరుణం లోపల అంత పెద్ద ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది కనబడడం జరగదు. ఎందుకంటే వాళ్ళ దేశం డెవలప్మెంట్కి సంబంధించిన అంశాలలో మాత్రమే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మన దేశం సంబంధించిన అంశాల్లో వాళ్ళకి ప్రాధాన్యతను ఇవ్వకపోవడం అనేది మనం గమనించవచ్చు. ఈవెన్ ద కంట్రీస్ ఫేమస్ హ్యాండీక్రాఫ్ట్ ఇండస్ట్రీస్ డిక్లైన్. వాళ్ళు మనకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ కూడా అంతఃపూర్వం మన దేశంలో ఉండే చేతి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నశించే విధంగా వాళ్ళ యొక్క ప్రణాళికలు రచించడం జరిగింది. ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ గుడ్ ఇండస్ట్రీ. మన దేశం లోపల మూలధనం అనేది చాలా కొరతగా ఉండేది కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీ స్థాపించాలంటే మనకు మెయిన్ కావాల్సింది క్యాపిటల్. ఆ క్యాపిటల్ స్కేర్సిటీ ఉంది, ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ గుడ్ కాబట్టి ఆటోమేటిక్గా పరిశ్రమ స్థాపన అనేది చేయడం జరగలేదు. The decentralization policy adopted by British served two purposes. Deindustrialization policy. India export volume was made dominant with raw materials directed to British. Effectively, from a prominent exporter of manufactured handicraft items, India was reduced to a mere exporter of raw materials. This ensured that there was low level of local supply to meet Indian demands for finishing goods. ఇక్కడ మన పరిశ్రమలు దెబ్బతీయడం కోసము బ్రిటన్ వాళ్ళు రెండు రకాలైన విధానాలను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ముఖ్యంగా మన దేశంలో ఉండే ముడి పదార్థాలను బ్రిటిష్కు ఎగుమతి చేసుకొని పూర్తిగా తయారైన వస్తువులను మళ్ళీ మన దేశం లోపల తీసుకొచ్చి అమ్మే విధంగా ఒక పాలసీ ఉన్నట్లయితే మన దగ్గర రా మెటీరియల్ అనేది ఎక్కువ మొత్తంలో లేకపోవడం వల్ల చేతి వృత్తులపైన ఆధారపడిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ యొక్క వృత్తులు చేసుకోలేని పరిస్థితి ఏర్పడ్డది. స్థానికంగా సప్లై రా మెటీరియల్ కూడా బ్రిటన్ వాళ్ళు ఎగుమతి చేసుకోవడం వల్ల మన దగ్గర ముడి పదార్థాలు కానీ ఇటు చేతి వృత్తులకు సంబంధించిన వ్యవస్థ కానీ రెండూ కూడా కుంటుపడిపోయే విధంగా
ఈ బ్రిటన్ వాళ్ళు మన దేశంలో ఉండే పారిశ్రామికీకరణ అనేది చేపట్టడం జరిగింది. అందువల్ల మన దేశంలో పారిశ్రామికీకరణలో ఎటువంటి అభివృద్ధి అనేది వాళ్ళు చేయకపోవడం అనేది ఒక వంత ఆలోచిస్తే ఉన్న వృత్తులు కూడా కూలిపోయి అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడే రోజులు అనేవి ఆ కాలంలో ఏర్పడ్డాయని చెప్పక తప్పదు. నెక్స్ట్ స్వాతంత్రం వచ్చే నాటికి మన విదేశీ వ్యాపారం ఏ విధంగా ఉంది? At the beginning of 19th century, the share of India in the world economy was around 20%. 19వ శతాబ్దం ప్రారంభం నాటికి మన దేశం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో 20% వాటాను కలిగి ఉండేది. విచ్ వాజ్ స్టడీలీ ఇంక్రీజింగ్, ఆటోమేటిక్ క్రమంగా పెరుగుతూ ఉండేది. బై ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ లెఫ్ట్, ఇంత దారుణం అబ్జర్వేషన్ అది. మనకు 19వ శతాబ్దం ప్రారంభం నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో మన వాటా 20% ఉంటే బ్రిటన్ వాళ్ళు వచ్చి పరిపాలించే నాటికి దాని యొక్క వాటా 20 నుంచి 4% పడిపోయింది. 75% డిక్లైన్ అయిపోయింది. 80% అనేది తగ్గిపోవడం జరిగింది. Thus the colonial rule paralyzed the foreign trade also by large proportion. కొలోనియల్ రూల్ అనేది కూడా మనకు ప్రపంచ మన విదేశీ వాణిజ్యం లోపల ఎక్కువ మొత్తంలో పార్టిసిపేట్ చేయడం వల్ల, అంటే మన దేశ వస్తువులు ఎక్కువ మొత్తంలో బ్రిటన్తో పాటు మనం పోటీపడి అమ్మినప్పుడు మన దేశ వస్తువులపైన అనేక రకాలైన సాకులు చెప్పి మన దేశ వస్తువులు క్వాలిటీ లేవని, మన దేశ వస్తువుల్లో ఎక్కువ మొత్తంలో లేబర్ అన్స్కిలబుల్ తయారు చేస్తారని అనేక రకాల ప్రాపగండాతోటి మన వస్తువులు ప్రపంచ మార్కెట్లో అమ్ముడుపోయే విధంగా ఉన్నప్పటికీ వీళ్ళు చెప్పే సాకులతోటి ప్రపంచ మార్కెట్లో మన దేశవాసులు పెద్ద గిరాకీ లేకపోవడం వల్ల ఈ కలోనియల్ రూల్స్ వల్ల మన దేశం ఇతర దేశాలతో వ్యాపారం చేసే పరిస్థితులు కూడా తగ్గాయని చెప్పగలరు. ది కలోనైజేషన్ ఎఫెక్ట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్. ఇన్ ద లైట్ ఆఫ్ బ్రిటిష్ ఎరా, the foreign trade of India with rest of the world was cut off with the implementation of restrictive trade policies. In the light of British era, బ్రిటిష్ శకం లేదా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నంత కాలం విదేశీ వ్యాపారం కానీ మిగతా ప్రపంచ దేశాలతో మన వ్యాపారం కానీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయకుండా మన యొక్క వ్యాపార నియంత్రణ అనేది బ్రిటిష్ వారి ద్వారా లేదా వ్యాపార నియంత్రణ విధానాలు అనేవి బ్రిటిష్ వారి ద్వారా చేయడం జరిగింది. యాజ్ మచ్ హాఫ్ ఆఫ్ ద ఫారిన్ ట్రేడ్ వాజ్ రిస్ట్రిక్టెడ్ టు బ్రిటిష్. దాదాపుగా మన దేశంలో ఉండే సగం విదేశీ వ్యాపారం అనేది బ్రిటన్ ద్వారా రెస్ట్రిక్ట్ చేయడం, నియంత్రించడం అనేది చూడవచ్చు. ఇండియా వాజ్ రెడ్యూస్డ్ టు సప్లయర్ ఆఫ్ రా మెటీరియల్స్ లైక్ జూట్, cotton, indigo, wool, sugar, etc. and importer of finished goods like silk and woolen clothes. ఇందాక చెప్పాను, మన దేశం అనేది ముడి పదార్థాల సప్లైకి ఒక కేంద్రంగా పరిగణించబడేది. ఆ ముడి పదార్థాల సప్లై వాస్ రెడ్యూస్డ్ సప్లై ఆఫ్ రా మెటీరియల్స్. ఈ ముడి పదార్థాల సప్లైని కూడా తగ్గించుకునే విధంగా అది ముడి పదార్థాలు ఏమేమి పంపించేవారు మన దగ్గరికి వెళ్ళి? జూటు, జనుము, కాటన్ పత్తి, ఇండిగో నీలిమందు, ఊల్ ఉన్ని, షుగర్ చక్కెర మొదలగునవి. అదేవిధంగా మనం ఎగుమతి చేసేటి ఏవైతే ఉన్నాయో సిల్క్ అండ్ ఉలెన్ క్లోత్స్, మన దేశంలో తయారైన సిల్క్ వస్త్రాలు మనం చారిత్రక పరంగా చూసినప్పుడు అగ్గిపెట్టెలో ఇమిడే విధంగా తయారు చేసిన సందర్భాలు మన దేశంలో చాలా ఉన్నాయి. మన దేశంలో ఉత్పత్తి అయిన సిల్క్ వస్త్రాలు బ్రిటన్లో మహాలను దాచుకొని ధరించేవారనే సామెతలు మనం చూస్తూ ఉంటాం. అంటే అంత క్వాలిటీగా ఉండే వస్త్రాలు బ్రిటన్ పరిపాలించిన తర్వాత అనేక రకాలైన రిస్ట్రిక్షన్ ద్వారా మన చేతి వృత్తులను క్షీణించడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూసినప్పుడు డ్రైన్ ఆఫ్ ఇండియన్ వెల్త్. మన భారతదేశం యొక్క సంపద మొత్తం కూడా వాళ్ళు surplus, but it is huge cost of the country's economy as it leads to the drain of Indian wealth.
మన దేశంలో ఎక్కువ మొత్తంలో ఎగుమతులు అనేటివి ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా మన దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఎక్కువ మొత్తంలో ఉండడం వల్ల మన దేశ సంపదను దోచుకోవడానికి రకరకాల మార్గాలు వాళ్ళు అన్వేషించడం అనేది జరిగింది. మనం ఎగుమతి చేయగా వచ్చిన మిగులు ఏదైతే ఉందో వాళ్ళు రకరకాలైన విధాలుగా ఇల్లు తరలించుకొని వెళ్ళేవారు. దీన్ని మనం దాదాబాయి నౌరోజీ గారు హోమ్ ఛార్జీలు అని చెప్తారు. ది ఎక్స్పోర్ట్ సర్ప్లస్ వాజ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ పేమెంట్స్ ఫర్ ద ఎక్స్పెన్సివ్ ఇన్కర్డ్ బై అన్ ఆఫీస్ సెటప్ బై ద కొలోనియల్ గవర్నమెంట్ ఇన్ బ్రిటన్. మన దేశాన్ని పరిపాలిస్తున్న బ్రిటన్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఉద్యోగులకు మన దేశంలో ఎగుమతి చేయడం వల్ల వచ్చిన సర్ప్లస్ను వాళ్ళ జీతాలకు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. సంపద మన దేశంది, పనిచేసేది బ్రిటన్లో, ఎంప్లాయీస్ బ్రిటన్ వాళ్ళు, కానీ వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ జీతాలు ఏవైతే ఉంటాయో అది మన దేశ ఆర్థిక వ్యవస్థను చెల్లించేవాళ్ళు. ఎక్స్పెన్సెస్ ఆన్ వార్ ఫాట్ బై ద బ్రిటిష్ గవర్నమెంట్. యుద్ధాలకు సంబంధించిన అంశాలలో కూడా యుద్ధానికి సంబంధించిన ఖర్చులను కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థకు చెల్లించేవాళ్ళు. ఇంపోర్ట్ ఆఫ్ ఇన్విజిబుల్ ఐటమ్స్ రకరకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి మన దేశం యొక్క సంపదను కూడా వాళ్ళు వాడేవారు. స్టేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డ్యూరింగ్ ద కొలోనియల్ రూల్. బ్రిటిషర్స్ మోనోపలీ ఆన్ ఫారిన్ ట్రేడ్. బ్రిటన్ మెయింటైన్డ్ మోనోపలీ ఓవర్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్. మన దేశ ఎగుమతి దిగుమతులు అనేవి మొత్తం కూడా బ్రిటన్ చేతిలో ఉండేవి. బ్రిటన్ ఎక్స్పోర్ట్ చేయాలి, ఇంపోర్ట్ చేయాలనే పరిస్థితి వచ్చేసింది. As a result, more than half of India's foreign trade was restricted to Britain. మనం విదేశీ వ్యాపారం చేయాలంటే అందులో సగం వరకు బ్రిటన్ యొక్క ఆధీనంలో లేదా బ్రిటన్ యొక్క రిస్ట్రిక్షన్ ద్వారానే ఆధారపడి నడిచేది. నెట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఇంపోర్టర్ ఆఫ్ ఫైనల్ గుడ్స్. ఇలా చెప్పుకున్నాం, మన దేశం అనేది రా మెటీరియల్ను ఎక్స్పోర్ట్ చేసి పూర్తిగా తయారైన వస్తువులను దిగుమతి చేసుకోవడం జరిగింది. ఎక్స్పోర్ట్ రా మెటీరియల్, ఇంపోర్ట్ ఫైనల్ గుడ్స్. ఓపెనింగ్ ఆఫ్ సూయజ్ కెనాల్. ఈ సూయజ్ కెనాల్ బ్రిటన్ మన మధ్యలో ఉంటుందండి. ఈ సూయజ్ కెనాల్ ఓపెన్ చేయడం వల్ల మన ద్వారా దాచిన సంపద మొత్తం మెటీరియల్, రా మెటీరియల్ కావచ్చు లేదా ఫినిషింగ్ కూడా అన్నీ కూడా తీసుకొని వెళ్ళడం అనేది ఈజీగా ఉండేందుకు నౌకా మార్గం ఏర్పడుకోవడం కోసం సూయజ్ కెనాల్ ఓపెన్ చేయడం జరిగింది. In 1869, it avoided to salt around Africa. In 1869, it avoided to sail around Africa. Reduction transportation. ఎప్పుడైతే సూయజ్ కెనాల్ ఓపెన్ చేయడం జరిగిందో ఆఫ్రికా నుంచి తీసుకోవాల్సినవి అమ్మకాలు మొత్తం కూడా తగ్గించుకొని దాన్ని మన దేశానికి వెళ్ళి వాళ్ళు తీసుకెళ్లే విధంగా ప్రణాళిక రచించుకోవడం జరిగింది. డ్రెయిన్ ఆఫ్ ఇండియన్ వెల్త్. హ్యూజ్ ఎక్స్పోర్ట్ సర్ప్లస్ డ్యూ టు హ్యూజ్ ఎక్స్పోర్ట్ వాల్యూ. ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేసుకోవడం వల్ల వచ్చిన లాభాలన్నీ కూడా వాళ్ళ ఆర్థిక వ్యవస్థలోనే కలుపుకునేవాళ్ళు. ఎక్స్పోర్ట్ సర్ప్లస్ యూజ్ టు బెనిఫిట్ బ్రిటిషర్స్. మనకు వచ్చిన ఎగుమతుల ద్వారా వచ్చిన మిగులు బ్రిటిష్ వాళ్ళ యొక్క లాభాల కోసం మాత్రమే వాడేవాళ్ళు. టు ఇంపోర్ట్ ఇన్విజిబుల్ ఐటమ్స్. ఇన్విజిబుల్ ఐటమ్స్ను అంటే అదృశ్య హస్తాలు అయితే మన కంటిగా అంశాలు వాటిని దిగుమతి చేసుకునేవాళ్ళు. టు ఇంకర్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్. పరిపాలన వ్యయాల గురించి. టు ఇంకర్ ఎక్స్పెన్స్ ఆఫ్ వార్ ఫాట్ బై బ్రిటిష్ గవర్నమెంట్. అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఖర్చులు రకరకాల అన్ని అంశాలపైన చేసే ఆదాయ వ్యయాలన్నింటి కూడా మన ఇండియా ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే వాళ్ళు వాడేవాళ్ళు. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందంటే ఇక్కడ మనను పరిపాలిస్తామని వచ్చిన బ్రిటన్ మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులను మన దేశంలో ఉన్న చేతి వృత్తులన్నీ నశింపజేసి ఆటోమేటిక్గా మన ద్వారా వచ్చిన ఆదాయాన్ని వాళ్ళు ఇతర దేశాలకు ముడి పదార్థాలు దిగుమతి చేసుకొని వస్తు ఉత్పత్తిని తయారు చేసి మళ్ళీ మన దేశం అమ్ముకునే పరిస్థితి మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా చిన్న భిన్నమైపోయే పరిస్థితులు దాపరించాయని చెప్పగలుగుతారు. ఈ డెమోగ్రాఫిక్ ప్రొఫైల్ చూసినట్లయితే ద డెమోగ్రాఫిక్ కండిషన్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్ సజెస్టెడ్ ఆల్ ద ఫీచర్స్ ఆఫ్ ద బ్యాక్వర్డ్ ఎకానమీ. వెనుకబడిన ఆర్థిక వ్యవస్థకు ఉండే అన్ని రకాలైన కండిషన్స్ను మన దేశంలో బ్రిటన్ ప్రవేశపెట్టడం జరిగింది.
Various details about the population was first collected through a census in 1881. మన దేశంలో ఉండే జనాభాను మొట్టమొదటిసారిగా లెక్కించింది ఎప్పుడంటే 1881. దీనివల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఈ దేశంలో ఎంత జనాభా, ఎంతమంది వినియోగదారులు, ఎంతమంది ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఎంతమంది పనిచేస్తారు, ఎంతమంది వృద్ధులు, ఎంతమంది ఏ టు డేటా సేకరించుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకు అనేక రకాలైన లాభాలు అనేవి ఏర్పడతాయి. సెన్సెస్ను 1881లో తీసుకోవడం జరిగింది. బిఫోర్ 1921 ఇండియా వాజ్ ది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్. 1921 కంటే ముందు మన దేశంలో మరణాలు ఎక్కువగా ఉంది, జనాభా తక్కువగా ఉంటుంది. సెకండ్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ స్టార్టెడ్ ఇన్ 1921. ఆఫ్టర్ 1920 1921 తర్వాత మన దేశం లోపల అధిక జననాలు మరియు అధిక మరణాలు స్టార్ట్ అయింది. హవెవర్ నైదర్ ద లోకల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా నార్ ద రేట్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ ఎట్ దిస్ స్టేజ్ వాజ్ వెరీ హై. దేశంలో ఈ రెండవ దశ లోపల జనాభా రేటు చాలా ఎక్కువగా పెరిగింది. ద ఇయర్ 1921 ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ద ఇయర్ ఆఫ్ గ్రేట్ డివిడెండ్. ఇది గొప్ప విభాజక సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ 1921 పాపులేషన్ గ్రో కాన్స్టెంట్లీ అండ్ ర్యాపిడ్. 1921 వరకు మనకు జనాభా పరం చూసినప్పుడు జననాలు మరియు మరణాలు సేమ్గా ఉండడం వల్ల ఈ జనాభా వల్ల మన దేశానికి పెద్ద సమస్యలు ఏర్పడలేదు. కానీ 1921 తర్వాత చూసినప్పుడు లేదా రెండవ దశలో చూసినప్పుడు జననాలు అధికంగా ఉండడం వల్ల పాపులేషన్ అనేది ఎక్కువ మొత్తంలో పెరగడం అనేది జరిగింది. ది డెమోగ్రఫిక్ కండిషన్స్ వర్ యాజ్ అండర్ ది ఓవరాల్ లిటరసీ లెవెల్ వాజ్ లెస్ దాన్ 16%. ఇంత దారుణం అండి. ఆ టైంలో మన దేశంలో ఉండే జనాభా 16% మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. ది ఓవరాల్ లిటరసీ లెవెల్ యాజ్ 16%. ఫీమేల్ లిటరసీ వాజ్ 7% ఓన్లీ. అందులో మహిళల అక్షరాస్యత అనేది ఓన్లీ 7%. ఓవరాల్ మోర్టాలిటీ రేట్ వాజ్ హై. ప్రసూతి మరణాలు అనేటివి చాలా ఎక్కువగా ఉండేది. కారణం ఏంటంటే అప్పుడు వైద్య పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ యొక్క ప్రసూతి మరణాలు శిశు మరణాలను ఎక్కువ మొత్తంలో సంభవించాయి. రిఫైన్డ్ మోటార్ రేట్ వాజ్ 218/1000. ప్రజెంట్ రేట్ 44/1000. ఒక 1000 మంది శిశువులు 218 మంది పుట్టిన తర్వాత బిలో 5 years లోపలనే మరణించేవాళ్ళు. మనం శిశు మరణాల రేట్ అంటాం. ఎక్స్టెన్సివ్ పావర్టీ, విపరీతమైన పేదరికం అనేది కనబడుతుంది. పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ వర్ ఐదర్ unavailable to large chunks of population or were highly inadequate when available. అసలు ప్రభుత్వం రంగం లోపల ఆరోగ్య వసతులు అనేవి మొత్తానికి లేవు. కానీ ఒకవేళ ఉన్నట్లయితే అవి కొంతమంది పాపులేషన్కు లేదా ధనవంతులకు మాత్రం అవైలబుల్ ఉండి చాలా హైలీ అడెక్వేట్ పాపులేషన్ ఎవరైతే ఉందో వాళ్ళకి అది అవైలబుల్ లేకపోతుంది. వాటర్ అండ్ ఎయిర్ బార్న్ డిసీజెస్ వర్ ర్యాంపాంట్. నీటి ద్వారా గాలి ద్వారా సోకే వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా అనేక రకాల వ్యాధులు ప్రబలి దాదాపు చాలామంది జనాభా చనిపోయేవాళ్ళు. కలరా కావచ్చు లేదా మశూచి కావచ్చు, ఈ రెండు వ్యాధులు అనేక రకాలైన ప్రజలను పీడించడం వల్ల చాలా మరణాలు సంభవించాయి. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హెల్త్ ఫెసిలిటీస్. అప్పుడున్న వృత్తుల యొక్క విధానం ఏ విధంగా ఉంది. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ మీన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్కింగ్ పాపులేషన్ డిఫరెంట్ సెక్టార్స్. పనిచేసే సామర్థ్యం గల జనాభా వివిధ రంగాలలో లేదా వివిధ వృత్తులలో ఏ విధంగా విభజించబడుతుంది అనేది ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ చెప్పవచ్చు. ది లార్జెస్ట్ షేర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ వాజ్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్. మన దేశంలో ఉండే అధిక మొత్తంలో ఉండే వర్క్ ఫోర్స్ లేదా శ్రామిక దళం ఏదైతే ఉన్నదో ఎక్కువ మొత్తంలో అగ్రికల్చర్ సెక్టార్ లోపల దాగి ఉండేది. అగ్రికల్చర్ సెక్టార్ పైన ఆధారపడి ఉండేది. ది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్ అరౌండ్ ఫర్ 10% అండ్ 15 to 20%. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ 10%, 15-20% అనేది సర్వీస్ సెక్టర్లో ఉండేవాళ్ళు. రీజనల్ డిస్పారిటీస్ వాజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఫీచర్. ప్రాంతీయ అసమానతలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఒక ప్రాంతంలో అభివృద్ధి ఉంది, మరొక ప్రాంతంలో అభివృద్ధి లేదు అనుకున్నప్పుడు ఒక ప్రాంతం డెవలప్మెంట్ జరగదు, ఒక ప్రాంతం డెవలప్మెంట్ జరగకపోయింది. There was a decline in the dependence of workforce and agriculture sector in parts of then Madras Presidency. Tamil Nadu, Andhra Pradesh, Kerala and Karnataka, Maharashtra and West Bengal, coupled with increase in manufacturing and service sector,
అగ్రికల్చర్ సెక్టార్లో మన దగ్గర వర్క్ ఫోర్స్ ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలలో పనిచేసే విధంగా ఉంటుంది. ముఖ్యంగా మద్రాస్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ అండ్ కర్ణాటక. మనం చూసినప్పుడు మద్రాస్లో అగ్రికల్చర్ ఎక్కువ మొత్తంలో కొనసాగుతుండేది. తమిళనాడులో అగ్రికల్చర్ సెక్టర్ ముఖ్యంగా కాఫీ, తేయాకు, నీలిమంత తోటలు. తమిళనాడులో నీలిమంత తోటలు, ఆంధ్రప్రదేశ్లో కేరళ అండ్ కర్ణాటక లోపల తేయాకు మరియు కాఫీ తోటలు వీటిలో ఎక్కువ మొత్తంలో పనిచేసేవాళ్ళు. అగ్రికల్చర్ అలైడ్ సెక్టార్స్ కింద మనం తీసుకున్నప్పుడు ఈ రంగాల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మొత్తంలో అక్కడికి వెళ్ళేవాళ్ళు. మహారాష్ట్ర అండ్ వెస్ట్ బెంగాల్ కపుల్డ్ విత్ ఇంక్రీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్. మహారాష్ట్రలో మనం చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీ సెక్టర్ పరంగా చూసినప్పుడు మనకు కాటన్ మిల్స్ లేదా పవర్ లూమ్స్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ మొత్తం మహారాష్ట్ర మరియు ఉండేది. నెక్స్ట్ జన్మనారకు సంబంధించిన జూట్ ఇండస్ట్రీస్ అనేది ఎక్కువ మొత్తంలో వెస్ట్ బెంగాల్లో ఉండేది. ఇవి రెండో అక్కడ ఉండడం వల్ల ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టర్ అక్కడ చాలా డెవలప్మెంట్ జరిగింది. దేర్ వాజ్ ఇంక్రీజ్ ఇన్ షేర్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇన్ స్టేట్స్ సచ్ యాజ్ ఒరిస్సా, రాజస్థాన్ అండ్ పంజాబ్. మనకు శ్రామికుల యొక్క పని సామర్థ్యం ఎక్కువ కలిగి ఉన్న రాష్ట్రాలు చూసినట్లయితే ఒరిస్సా మరియు రాజస్థాన్ అండ్ పంజాబ్. ఆక్యుపేషనల్ స్ట్రక్చర్ డ్యూరింగ్ కొలోనియల్ పీరియడ్. అగ్రికల్చర్ పైన డిపెండ్ అయిన వాళ్ళు 70 to 75%, మ్యానుఫ్యాక్చరింగ్ డిపెండ్ అయిన వాళ్ళు 10%, సర్వీస్ సెక్టార్లో 20%. అంటే మనకు బ్రిటన్ పరిపాలిస్తున్న కాలం లోపల మన దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా వ్యవసాయ రంగం పైననే ఆధారపడి ఉంది అని ఈ గణాంకాలను చూసి మనం అర్థం చేసుకోక తప్పదు. మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ is depending on agriculture sector because occupation such during colonial period the India was population very highly population up to 70 to 75% is depending on agriculture and 10% population depending on manufacturing and industrial sector. 15 to 20% population is depending on service sector because the agriculture is a most important sector in the British colonial period. అదేవిధంగా మన దేశంలోని అవస్థాపన సౌకర్యాలు చూసినట్లయితే infrastructure can be referred to the basic supporting structure of nation such as communication, transportation, water, sewage, and this operation can be highly expensive investment and an important aspect of the economic development of a country. అవస్థాపన సౌకర్యాలు లేకుండా మన దేశ ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ చూసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్. ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు మనకి పంపించాలంటే మనకు కావాల్సిన ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ కావాలి. నెక్స్ట్ ఒక దేశం నుంచి మరొక దేశంలో వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు కొనసాగించాలంటే వాటర్ ఫెసిలిటీ కావాలి, డ్రైనేజ్ ఫెసిలిటీ ఉండాలి, కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో ఉన్నప్పుడు ఆ దేశంలో చేపట్టే ప్రతిదీ కూడా ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుంది. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఊరుగా ఉన్న దేశాలు ఫలితంగా డెవలప్మెంట్ అనేది జరగదు. డ్యూరింగ్ colonial period in India, the basic infrastructure, water transport, railways, post and telegram and ports were developed. ఇవి డెవలప్ అయినాయని మనం సంతోషపడాల్సిన అవసరము ఉందా లేదా అని పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క స్వలాభం కోసం మాత్రమే ఈ రంగాలు డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. వాటర్ డెవలప్మెంట్ చేయడం అనేది అందరికీ అవసరం అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది రైల్వే అనేది బ్రిటిష్ టైంలో ఎందుకు ప్రవేశపెట్టాను రైల్వే అంటే మన దేశంలో తయారైన రా మెటీరియల్ ఏదైతే దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ తయారు చేసి మళ్ళీ మన దేశానికి ఫినిషింగ్ పంపించాలంటే మనకు ఖచ్చితంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది ముఖ్య కార్యక్రమం కాబట్టి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ తయారు చేయాలి. అందుకే మనకి 1853లో మొదటి రైల్వే మార్గం వేయడం జరిగింది, ముంబై టు ఠానే 1853లో. ఇది ఎందుకు వేసారంటే మన దేశంలో నుండి సంపద దూసుకెళ్ళడం కోసం ఒక ముఖ్యమైనది. నెక్స్ట్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్. బ్రిటన్లో ఉన్న తమ బంధువులు కానీ తమ వ్యక్తుల గురించి మాట్లాడడం కోసం మెల్లగా టెలిఫోన్ లేదా పోస్ట్ అనేది చేపట్టడం జరిగింది. పోర్ట్స్ ఎందుకు డెవలప్ చేశారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా చౌకగా వెళ్ళిపోతుంది మన సముద్రయానం ద్వారా, కాబట్టి ఆటోమేటిక్ పోర్ట్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. బట్ ద మోటివ్ బిహైండ్ దిస్ డెవలప్మెంట్ వాజ్ సింపుల్లీ టు ఫస్టర్ ద
కొలోనియల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ ఎందుకు డెవలప్మెంట్ చేసిందంటే వాళ్ళ యొక్క స్వలాభం కోసం మాత్రమే డెవలప్మెంట్ చేయడం జరిగింది. మన దేశాన్ని ఉద్ధరిద్దాం లేదా మన దేశం డెవలప్మెంట్ చేద్దాం ఆలోచించడం డెవలప్మెంట్ చేసినైతే కాదు అని చెప్పక తప్పదు. దేవర్ నెవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద గ్రోత్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. వాళ్ళు ఎప్పుడు కూడా మన దేశ ఆర్థిక వ్యవస్థను పెంచాలి అనే ఉద్దేశం అనేది ఎప్పటికి కూడా వాళ్ళకి కనబడడం అనేది మనం చూడలేము. కాబట్టి ఇండియా ఈరోజు పరిస్థితిలో ఉంది. రీజన్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇందాక చెప్పిన నేను రైల్వేలు ఎందుకు డెవలప్మెంట్ చేసిరంటే రైల్వేస్ వర్ డెవలప్డ్ టు మూవ్ ఫినిష్డ్ గూడ్స్ ఫిజికల్లీ ఫ్రమ్ బ్రిటిష్ టు డిఫరెంట్ ఇంటీరియర్ parts of the colonial India. Britishers wanted to widen the size of the market for their own goods. మన దగ్గర నుంచి రా మెటీరియల్ వాళ్ళు దిగుమతి చేసుకొని పూర్తిగా తగిన వస్తువులను మన దేశానికి ఎగుమతి చేసి ఈ ఎగుమతి చేసిన వస్తువులన్నీ కూడా మన దేశంలోని అన్ని ప్రాంతాలకు పంపించడం కోసం మాత్రమే వాడు రైల్వే రంగాన్ని అభివృద్ధి చేయడం జరిగింది తప్ప మన దేశం పైన ప్రేమ ఉండి భారతదేశం డెవలప్మెంట్ చేద్దాం రైల్వే పరంగా లేదా ట్రాన్స్పోర్ట్ పరంగా భారతదేశం డెవలప్ చేద్దాం అనే ఉద్దేశం ఏ కోశాన కూడా లేదు అని ఘంటాపదంగా చెప్పవచ్చు. నెక్స్ట్ రోడ్స్. రోడ్స్ వర్ డెవలప్డ్ ఫర్ మొబిలైజింగ్ బ్రిటిష్ ఆర్మీ విత్ ఇన్ ద ఇండియా. మన దేశంలో వాళ్ళ ఆర్మీ తిరగడం కోసం అనేది ఎక్కువ మొత్తంలో వాడు రోడ్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. టు ఫెసిలిటేట్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ రా మెటీరియల్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. ఈ ముడి పదార్థాలను అనేక రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం కోసం ఈ యొక్క రోడ్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది. టు ద నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ ఆర్ టు ద పోర్ట్ టు సెంట్ టు బ్రిటిష్. ఈ రోడ్ మార్గాలు కూడా ఎక్కడ డెవలప్మెంట్ చేశారయ్యా అంటే రైల్వే మార్గాలు ఉన్న కాడ మరియు పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుసంధానం చేయడం కోసమే ఈ రోడ్డు మార్గాలు అనేటివి డెవలప్మెంట్ చేయడం జరిగింది తప్ప మన దేశంలో అంతర్గతంగా రాష్ట్రాల మధ్య కానీ లేదా జాతీయ రహదారులు కానీ ఏర్పరచడం అనేది జరగలేదు. అంటే ఈ రోడ్డు మార్గాలు రైల్వే మార్గాలు వేసుకునే వాళ్ళ కోసం అంటే వాళ్ళ యొక్క స్వలాభం కోసము మన దేశాన్ని దోచుకోవడం కోసం ఏర్పాటు చేసినవే రైల్వే మరియు రోడ్డు మార్గాలు. నెక్స్ట్ ఇంకేం డెవలప్మెంట్ జరిగిందని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసినప్పుడు పోర్ట్స్, నౌకాయానాలు. పోర్ట్స్ వర్ డెవలప్డ్ టు ఎక్స్పోర్ట్ రా మెటీరియల్ అండ్ ఇంపోర్ట్ ఫినిష్డ్ గూడ్స్ ఫ్రమ్ బ్రిటన్. ఇందాక నేను చెప్పాను ముందే మన దేశం నుంచి ముడి పదార్థాలు తీసుకెళ్లడం కోసం తద్వారా తయారైన వస్తువులను మన దేశం దిగుమతి చేయడం కోసము పోర్ట్స్ను డెవలప్మెంట్ చేశారు. రైల్వేలు డెవలప్మెంట్ చేసిన రోడ్డు డెవలప్మెంట్ చేసిన కోసం ఏర్పాటు చేసింది తప్ప మన దేశాన్ని డెవలప్మెంట్ చేయాలి అని ఏ కోశాన కూడా బ్రిటన్ వాళ్ళు ఆలోచించిన దాఖలాలు మనకు కనబడవు. నెక్స్ట్ ఇంకోటి ఏం చేసిరయ్యా అంటే కమ్యూనికేషన్ సెక్టార్ తీసుకున్నప్పుడు పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ వర్ డెవలప్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ వర్ డెవలప్డ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మెయింటైనింగ్ లా అండ్ ఆర్డర్. అంటే మన దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసము వాడు టెలిగ్రాఫ్ సిస్టమ్, పోస్టు, ఇవి రెండు కూడా దేనికోసం అంటే వాని యొక్క ఎంప్లాయీస్ మన దేశంలో ఉండే రకరకాల ఏరియాల్లో పనిచేసినప్పుడు వాళ్ళ ద్వారా సంప్రదింపులు జరుపుకొని అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని తెలుసుకోవడం కోసమే వాడు టెలిగ్రాఫ్ మరియు టెలికమ్యూనికేషన్ అనేది ఎక్కువ మొత్తంలో డెవలప్మెంట్ చేసింది. ద ఎక్స్పెన్సివ్ సిస్టమ్ ఆఫ్ ద ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ ఇన్ ఇండియా వాజ్ డెవలప్డ్ టు ఎన్హాన్స్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ. ఎలక్ట్రిక్ టెలిగ్రాఫ్ అనేది ఇండియాలో డెవలప్ చేసే ఉద్దేశం ఏంటంటే పరిపాలనా సౌలభ్యం అనేది ఎక్కువ మొత్తంలో చూడడం కోసం మన దేశంలో ఎలక్ట్రానిక్ టెలిగ్రాఫ్ సిస్టమ్ ప్రవేశపెట్టి అది ఖర్చుతో కూడుకున్న పనైనా కూడా వాళ్ళు మన దేశంలో డెవలప్మెంట్ చేసే ఉద్దేశం ఏంటంటే వాని యొక్క పరిపాలనా సామర్థ్యం పెంచుకోవడం, పరిపాలన లోపల ఎఫిషియన్సీ లేదా పరిపాలన సక్రమంగా జరగడం కోసము వాడు ఎంత ఖర్చు అయినా కూడా భరించి రకరకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. అంటే వీటి వెనుక ఉన్న పరమార్థం ఏంటంటే మన దేశాన్ని ఏ విధంగా దోచుకొని తన దేశానికి తీసుకువెళ్ళాలి, మన దేశంలో ఉండే ప్రతి ప్రాంతాన్ని దోచుకోవడం కోసం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసుకున్నాడే తప్ప మన దేశాన్ని అభివృద్ధి చేసి భారతదేశాన్ని అభివృద్ధి పథంలో పయనించే విధంగా తీర్చిదిద్దాలనే ఆలోచన ఆనాడు కాలంలో
బ్రిటిష్కు కనుక ఉన్నట్లయితే ఈరోజు మన దేశ పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మన దేశాన్ని ఎంత వీలైతే అంత, ఏ రకంగానైతే ఆ రకంగా దోసుకునే విధంగా మాత్రమే మన స్వాతంత్రం వచ్చే నాటికి బ్రిటన్ యొక్క వలస విధానం వల్ల మన దేశం చాలా వెనుకబడిపోయిందని ఈ యొక్క అంశాల ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది అని తెలియజేస్తూ ఈ యొక్క క్లాసు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.